హాయ్ అండి. వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫార్మా గురు. ఈ రోజు మన టాపిక్ చాలా ప్రాబ్లం అండి. హెడేక్. డైలీ లైఫ్ లో స్ట్రెస్, స్లీపింగ్, మొబైల్ యూస్ వల్ల హెడేక్ చాలా మందికి సఫర్ అవుతున్నారు. అసలు హెడేక్ అంటే ఏంటి? హెడేక్ అంటే హెడ్ లో పెయిన్ ఆర్ హెవీనెస్, ప్రెజర్ ఫీల్ అవ్వడం లాంటి దాన్ని హెడేక్ అంటారండి. ఇది స్ట్రెస్, డిహైడ్రేషన్, స్లీప్ తక్కువగా ఉండడం, హై స్ట్రెయిన్, సైనస్, బీపీ చేంజెస్ వల్ల వస్తుందండి. కొన్నిసార్లు మైగ్రేన్ లాగా కూడా సివియర్ గా కూడా వస్తుందండి హెడేక్. సో హెడేక్స్ లో టైప్స్ కూడా ఉంటాయండి. కొన్ని టైప్స్ వచ్చేసి టెన్షన్ హెడేక్ అండి, అంటే స్ట్రెస్ వల్ల వచ్చే హెడేక్. మైగ్రేన్ హెడేక్ వన్ సైడ్ సివియర్ పెయిన్ గా రావడం, అంటే వన్ సైడ్ హెడేక్ సివియర్ గా పెయిన్ రావడము. దాంతో పాటుగా నాజియా, లైట్ సెన్సిటివ్ కూడా ఉంటుంది. సైనస్ హెడేక్ కోల్డ్ సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది బీపీ హెడేక్ బ్లడ్ ప్రెషర్ చేంజెస్ వల్ల వస్తుందండి హెడేక్. కామన్ కేసెస్ వచ్చేసి స్ట్రెస్, మొబైల్ అండ్ కంప్యూటర్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, వాటర్ తక్కువగా తాగడం వల్ల, మీల్స్ అనేది స్కిప్ చేయడం వల్ల, స్లీప్ తక్కువగా వెళ్ళడం వల్ల, అంటే నిద్ర సరిగా తక్కువగా వెళ్ళడం వల్ల, కోల్డ్ అండ్ సైనస్ వల్ల, బీపీ ప్రాబ్లం వల్ల, హై సైడ్ ప్రాబ్లం వల్ల ఈ కామన్ గా హెడేక్ అనేది వీటితో వస్తూ ఉంటుంది. సిమ్టమ్స్ వచ్చేసి హెడ్ టైట్నెస్, హై పెయిన్ రావడము, నాజియా ఫీలింగ్ ఉండడము, నెక్ పెయిన్ రావడము, లైట్ అండ్ సౌండ్ సెన్సిటివిటీ ఉండడము, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఉండడము లాంటివి సిమ్టమ్స్ ఉంటాయండి. హోమ్ కేర్ అండ్ రెమెడీస్ గమనించినట్లయితే వాటర్ హెవీగా తీసుకోవాల్సి ఉంటుందండి. డార్క్ అండ్ సైలెంట్ రూమ్ లో రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందండి. కోల్డ్ ఆర్ వామ్ కంప్రెసర్ ఫోర్ హెడ్ మీద ఉంచుకుంటే కొంచెం హెడేక్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. జింజర్ టీ, నెక్ మసాజ్ చేపించుకోవడము, ప్రాపర్ గా స్లీప్ నిద్రపోవడము, సో స్క్రీన్ టైం రెడ్యూస్ చేయడము, అంటే కంప్యూటర్ ఆర్ మొబైల్స్ తక్కువగా చూడడము లాంటి చేసినప్పుడు హెడేక్ అనేది తొందరగా తగ్గుతుంది. డాక్టర్ ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటే ఈ హెడేక్ ని సడన్ గా సివియర్ పెయిన్ వచ్చినప్పుడు, వామిటింగ్ తో కలిసి పెయిన్ అనిపించడము, ఫీవర్ ప్లస్ స్టిక్కీ నెక్ అనిపించడము, డైలీ హెడేక్ రావడము, విజన్ లో ప్రాబ్లం ఉండడము, హెడ్ ఇంజ్యూర్ తర్వాత పెయిన్ రావడము, బీపీ పేషెంట్ లో ఫ్రీక్వెంట్లీగా హెడేక్ వస్తున్నప్పుడు కంపల్సరీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందండి. హెడేక్ కామన్ అయినా ఫ్రీక్వెంట్లీగా వస్తే మాత్రం సీరియస్ గా తీసుకోండి. పెయిన్ కిల్లర్స్ డైలీ వాడడం మంచిది కాదండి. సో ప్రాబ్లం ఎక్కడ ఉందో దాన్ని డయాగ్నోసిస్ చేసి దాని ట్రీట్మెంట్ అనేది చేపించుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.